ప్రైజ్ ద లార్డ్. ముందుగా మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక నూతన సంవత్సరంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని, నూతనమైన మేలులతో మీ యొక్క జీవితము పరిపూర్ణం కావాలని నేను దేవుని పేరిట ఆశిస్తూ ఉన్నాను. అయితే ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈనాడు మనం ఏం చేయాలనేది ప్రభువారు మనకు బోధ చేస్తున్నారు. ఆ మాటలను మనం ఆలకించడానికి ఇప్పుడు మనం సిద్ధపడదాం. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనములు. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసుకునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఇప్పుడు మన సంఖ్యాకాండంలో చదువుకున్నటువంటి యొక్క ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపాలని, తన ముఖకాంతిని మీపైన ప్రకాశింప చేయాలని, తన కృపను మీ మీద కుమ్మరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేవిధముగా ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు కూడా తన యొక్క ఆశీర్వాదాలను మన మీద కుమ్మరించాలని, అనేకమైన మేలులతో మనం నింపాలని ఆశపడుతున్నాడు. కానీ ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నప్పటికీ వాటిని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే ఈనాడు ప్రశ్న. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి కానీ లేకపోతే ఎవరైనా కానీ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని మనం అందుకోకపోతే అది మన సొంతము కాదు, దానిని మనము అనుభవించలేము. వాటిని పొందుకోవాలన్నా కూడా మనకి అర్హత అనేది ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క డిసెంబర్ 31 వచ్చినప్పుడు, నూతన సంవత్సరం వచ్చినప్పుడు చాలామంది అర్ధరాత్రి ప్రార్థనలో, డిసెంబర్ 31 అర్ధరాత్రి ప్రార్థనలో పాల్గొని, లేదంటే ఉదయకాలము నూతన సంవత్సరపు ప్రార్థనలో పాల్గొని వాగ్దానాలు తీయడం అనేది చాలా మందికి అలవాటు. ఈనాడు విశ్వాసులతో పాటుగా చాలామంది అన్యులు కూడా ప్రామిస్ కార్డులు తీస్తూ ఉన్నారు. అయితే యొక్క వాగ్దానాలను తీసినప్పుడు ఆ వచ్చిన వాగ్దానాన్ని బట్టి చాలా మంది సంతోషించేవారుగా ఉన్నారు, కానీ సంవత్సరం గడిచిన తర్వాత ఆ వాగ్దానం జీవితంలో నెరవేరలేదు అనేటువంటి నిరాశలో ఉన్నారు. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు తాను ఇచ్చినటువంటి నూతన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలని, ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి అనేక మేలు మన జీవితంలో మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆయన ఆశపడినట్లుగా అవి మనం పొందుకోవాలంటే ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. ముందుగా ఒక నూతన సంవత్సరంలో మన అంతమంది కూడా గడిచిన సంవత్సరంలో మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మనం మననం చేసుకుందాం. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. ఎందుకంటే గడిచిన సంవత్సరంలో మనం అనేక ఫెయిల్యూర్స్ చూసి ఉండొచ్చు. నువ్వు అనేక వ్యాపారాలు ప్రారంభించి నష్టపోయి ఉండవచ్చు, చదువుల్లో నువ్వు పైకి ఎదగలేకపోయి ఉండవచ్చు, లేదా ఆత్మీయ జీవితంలో నీవు దినదినము దిగజారిపోయి క్రిందకి పడిపోయి ఉండవచ్చు, లేదా నువ్వు వచ్చే యొక్క కుటుంబ జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొని, అనేక సమస్యలను ఎదుర్కొని నువ్వు అనేక ఆటుపోట్లకు గురి కావలసి ఉండవచ్చు. గత సంవత్సరము మనం ఎటువంటి లోటుపాటుల్లో చిక్కుకొని ఎదగలేక ఉండిపోయే వాటిని అన్నింటిని మన జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు చేసిన మేలులను కూడా మనము ఈనాడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే పునీతు పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను, ఏమనా గతమును మరచి ముందున్న దానిని చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. చూడండి ప్రియ విశ్వాసులారా, పౌలు గారు చెప్తూ ఉన్నారు, గత సంవత్సరంలో ఏమి జరిగింది, అది మేలులు జరిగాయా, కీడు జరిగిందా, నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, ఎలాగ ఉన్నామనేది అన్నిటిని మనం మర్చిపోవాలి. మనకు ముందున్న ఆ యొక్క దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు, దేవుడిచ్చే గొప్ప బహుమానాల కొరకు, దేవుడు మనం ముందుంచినటువంటి మేలుకరమైన జీవితం కొరకు మనం ముందుకు కొనసాగడానికి తీవ్రంగా కృషి చేయాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అయితే మనం ముందున్నటువంటి యొక్క అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి ఏమి మనం కృషి చేయాలంటే వాక్యం చెప్తూ ఉన్నది, పునీతు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనము,
కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు, ఆ పూర్వ జీవితము మోసకరముకు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మొదటిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే మనం మొదటగా చేయవలసినది, గత సంవత్సరము మనం ఎటువంటి పాతకాలపు పాపపు స్వభావములో జీవించామనేది జ్ఞాపకం తెచ్చుకొని, ఆ పాతకాలపు పాపపు స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ఎటువంటి దుష్ట కోరికలతో మనం జీవించామో ఆ దుష్ట కోరికలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలి. అది త్రాగుబోతుతనమా, విందులు విలాసాల, లేకపోతే వ్యభిచారమా, మోసకరమైనటువంటి జీవితంతో జీవించామా, లేకపోతే ఇతరులను నిందించేవారిగా జీవించామా, తోటివారితో ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేకుండా జీవించామా, లేకపోతే ఎటువంటి పాపపు జీవితాన్ని మనం జీవించామో ఈనాడు మన జ్ఞాపకము చేసుకొని ఆ పాతకాలపు పాపపు స్వభావాన్ని అంతటిని కూడా మనం విడిచిపెట్టాలని ఈనాడు వాక్యం మనకి బోధ చేస్తూ ఉంది. ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి వాక్యం చెప్తున్నది ఆ కింద మాటల్లో 23, 24 వచనాల్లో, మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు, సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. చూడండి ప్రియా విశ్వాసులారా, దేవుని సంగమ, సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ఎవరమైనా సరే మన గడిచిన సంవత్సరంలో ఎటువంటి పాప జీవితంలో జీవించామో అనే దాన్ని మన జ్ఞాపకం చేసుకొని ఆ పాపాన్ని మనం విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఎటువంటి నూతన స్వభావం అంటే మన మనస్సును మనము నూతనీకరించుకోవాలి, మార్చుకోవాలి. సత్యమైనటువంటి నీతిని పరిశుద్ధతను కలిగి మనము జీవించాలి. ఎప్పుడు మనం పరిశుద్ధత కలిగి జీవించాలంటే 10 మందిలో ఉన్నప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ, చదువుతున్న ప్రదేశాల్లో కానీ, ఉద్యోగం చేస్తున్న ప్రదేశాల్లో కానీ, పనిపాటుకు వెళ్తున్న ప్రదేశంలో కానీ, ఎక్కడ ఉన్నా సరే మనము నూతనమైన మనస్సు కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలనేటువంటి ఒక క్రొత్త తీర్మానాన్ని మన యొక్క నూతన సంవత్సరంలో తీసుకున్నప్పుడు దేవుడు మనకు అనేక మేలులు, అనేక ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాక్యము చెప్తూ ఉన్నది, పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 17వ మాటలు మనం చూసినట్లయితే, ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చేవాడు శాశ్వత జీవి అగును. చూడండి ప్రియ విశ్వాసులారు, ఈ లోకము ఏదో ఒకనాడు నశించిపోతుంది. ఈ లోకం నుండి కోరికలన్నీ కూడా నశించిపోతాయి. కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే దేవుని మాట ప్రకారంగా జీవిస్తారో వారే శాశ్వతముగా జీవిస్తారని వాక్యము చెప్తూ ఉన్నది. ఎందుకంటే కోరికలు అనేవి నశిస్తాయి. అందుకే పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు, మన యొక్క పాత స్వభావాన్ని క్రీస్తుతో పాటుగా సిలువ వేయాలి. సిలువ వేసినప్పుడే మనలో ఉండే కోరికలు అనేవి నశిస్తాయి. మనం అనుకోవచ్చు, ఈనాడు నేను అనుకున్నదే రైటు, నేను చేస్తున్నదే మంచి అనుకోవచ్చు. కానీ ఏదో మనం ఒక సినిమాలో ఆలకించినట్లుగా ఈనాడు రైట్ అనుకునేది రేపు తప్పు అవ్వచ్చు, ఈనాడు తప్పు అనుకునేది రేపు రైట్ అవ్వచ్చు. కానీ క్రీస్తులో మట్టుగా ఎప్పుడు కూడా ఒక్కటే ఉంటుంది, అనేది మార్పు అనేది లేనే లేదు. ఎందుకంటే వాక్యం చెప్తున్నది లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనము, భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. చూడండి ప్రియ విశ్వాసులు, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే, నువ్వు దేవుని విశ్వసించి నీ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే శాశ్వత జీవి అవుతావు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగా నిన్ను పైకి చేయబోతున్నాడు, భౌతికంగా కూడా నిన్ను దీవించబోతూ ఉన్నాడు. అనేక మేలులతో నిన్ను సంతృప్తి పరచబోతూ ఉన్నాడు. అయితే నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి, నీ మనస్సును నువ్వు మార్చుకోవాలి. నీ పాతపు స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను ఎలా దీవిస్తాడంటే ఈనాడు వాక్యం చెప్తుంది, నిన్ను చూసి అనేక మంది ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు దీవిస్తాడంట. చూడండి, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం ఇటు రీతిగా సెలవిస్తూ ఉన్నది, ఎన్నడును ఎవడును కననదియు విననదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడును భావింపనదియు అగుదానినే తనను ప్రేమించే వారికై దేవుడు సిద్ధమనర్చెను. చూడండి ప్రియ విశ్వాసులారా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు నూతన తీర్మానం తీసుకొని నువ్వు ఎటువంటి పాపి అయినా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టి, నువ్వు ఎటువంటి అన్యాయంలో జీవిస్తున్నప్పటికీ అన్యాయాన్ని విడిచిపెట్టి, నువ్వు ఎటువంటి దురాలోచనలు దుష్ట కోరికలతో జీవిస్తున్నప్పటికీ దుష్ట కోరికలను విడిచిపెట్టి,
దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే నిన్ను చూసి అనేక మంది ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అదేవిధంగా నీ జీవితంలో ఇలా జరుగుతుంది, నువ్వు అభివృద్ధి చెందుతావని ఊహించలేనటువంటి గొప్ప గొప్ప మేలులు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇది పలానా వాడు అలాంటి వాడు, ఇలా అవ్వడే అనేటువంటి అనేక మంది నిన్ను చూసేవారుగా, ఆ కుటుంబం అలాంటిదా, నేడు ఈ రీతిగా ఉందని చెప్పి అనేక మంది మీ కుటుంబాలను చూసి ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు మన కుటుంబాల్లో మేలులు జరిగించబోతూ ఉన్నాడు. ఆ నూతన క్రియను ఆయన ఇప్పుడే చేయబోతూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఇదిగో నేను ఇప్పుడే నూతన క్రియను చేయబోతున్నానని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చే మేలులు మనం పొందుకోవాలంటే మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఇంకా ఈనాటి మనం మొదట చదువుకున్నట్లుగా సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మనం చదివినట్లుగా ఆయన మనల్ని దీవిస్తాడు. మనం ఎక్కడున్నా దీవిస్తాడు, ఏం చేసినా దీవిస్తాడు. తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేసి తన అనంతమైన కరుణతో, కృపతో మన జీవితకాలం అందల్లా కూడా మనల్ని కాచి కాపాడుతాడని ఈనాడు ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకా ఈ నూతన సంవత్సరంలో అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. ఇంకా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన మీద కుమ్మరించబోతున్న మేలులు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు మీ నగరములను, మీ పొలములను దీవించును. ఆయన మిమ్ము దీవించి మీకు చాలా మంది బిడ్డలను దయచేయును. చాలా పంటలను, చాలా మందలను దయచేయును. మీ ధాన్యపు నిలవను, మీ వంట పాత్రలు దీవెనలతో నిండిపోవును. నీవు లోనికి వచ్చినప్పుడును, వెలుపలకు వెళ్ళినప్పుడును దీవెనలు బడేదువు. చూడండి ప్రియస్వ, అనేకమైన దీవెనలు ఆయనకి విధేయించే వారి కొరకు దేవుడు రాచి ఉంచాడు. అటువంటి దీవెనలన్నీ కూడా మనం పొందుకునేలాగున ఈనాడు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఈ నూతన సంవత్సరం మనకు అనేక మేలులు దయచేసి తన కృపతో, కరుణతో మనల్ని దీవించినగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. విశ్వసించిన వారు కొండలు మూయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగుణుడా, ఈ నూతన సంవత్సరంలో కొన్ని విషయాలు మాతో మాట్లాడవు దేవా. నిన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధుడ, ఇదిగో దేవా, నీతివంతమైన పరిశుద్ధమైన జీవితం మేము జీవించడానికి ఒక తీర్మానం తీసుకుంటూ ఉండగా మా పాతకాలపు పాపపు స్వభావాన్ని అంతటిని విడిచిపెట్టి నీ వాక్యానుసారంగా జీవించి నీవు మా కొరకు దాచించిన ప్రతి మేలును పొందుకోవడానికి నీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, విశ్వాసులారా, ఈ యొక్క పరిచర్య మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ వాక్య పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఛానల్ మొదటగా మీరు చూస్తూ ఉన్నట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క వాక్యం అనేక మందికి చేరవేయడానికి మీ వంతు ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క వాక్య పరిచయలు మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వశక్తి గల పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.